అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. మరి పండగ కదండీ! పండగ షాపింగ్ ఎంతవరకు వచ్చింది? నేనైతే చీరలు అంటే ఒక 3500 ఇచ్చారు మా వారు. ఆ 3500తోని నేనేమేమి కొనుక్కున్నానో మీకు చూపిస్తాను. అలాగే మీరేం కొనుక్కున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరి పండగ కదండీ! అందులోను కోనసీమ. పండగకి ఖచ్చితంగా డబ్బులున్నా లేకపోయినా కనీసం అంటే అప్పు చేసి అయినా కొనుక్కుంటారనమాట. ఈ పండగ అంత ఇంపార్టెంట్ మాకు. ఇటువైపు అందరికి ఆంధ్ర అంతా హ్మ్. ఈ సంక్రాంతి అంటే మహా పిచ్చనమాట. ఈ సంక్రాంతికి మాత్రం చాలా చాలా షాపింగ్ చేస్తారు. అసలు మా అమలాపురంలో బట్టల షాపులు అస్సలు ఖాళీగా లేవండి. లేతే నేను షాపింగ్‌కెళ్ళినప్పుడు వీడియో కూడా తీద్దును, అడుగుదును. కానీ చాలా వరకు తీయనివ్వరు మా వైపు. అందుకు నేను తీయలేకపోయానండి. కానీ నేనేం కొనుక్కున్నానో మీకు చూపిస్తాననమాట. ఏమేం కొనుక్కున్నాను ఓ 3500 ఇచ్చారండి మా వారు. ఓన్లీ 3500 ఓన్లీ ఏం చేద్దాం అడ్జస్ట్ అవుదాం. దీనికోసం ఏం చేశానంటేనండి, ఒక ఇంగోండి డిజిటల్ ప్రింట్ శారీ అంటండి. ఇది ఒక 600 అనమాట. చాలా బావుంది చీర. స్మూత్‌గా చాలా చాలా స్మూత్‌గా ఉందనమాట. అసలు మామూలు స్మూత్‌గా లేదు. సేల్స్‌మెన్ ఉంటాడు కదా! చూపించడానికి ఆ అబ్బాయి. ఆ అబ్బాయి బా ముచ్చట పడ్డాడనమాట. ఏవండీ ఇది బావుంటది తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి అని. మా అతను ముచ్చట మనం కాదనడం ఎందుకని చెప్పి ఇదొకటి తీసుకున్నాననమాట. ఇది 600 అండి. 600 పెట్టి ఒక చీర తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డైలీ వేర్‌కి మనం కట్టుకుంటాం కదా! అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అందులోనూ పల్లెటూరు కదా మాది. ఆ పల్లెటూరులో ఇది ఒక 420, 499, 419 రూపీస్ అండి. ఇది సాఫ్ట్‌గా ఉందనమాట. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంది. చిన్న చిన్నయి అంటే మా ఊరు పల్లెటూరు కదండీ! కాస్త ఎక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ అనమాట. ఏమన్నా పాపలు మెచ్యూర్ అయినప్పుడైనా, చిన్న పిల్లలు బారసాల అలా చిన్న చిన్నగా చిన్న ఫంక్షన్స్ చేస్తారు. అలాంటప్పుడు వెంటనే యేసుకొని వెళ్ళిపోవడానికి కంఫర్ట్ ఉండడం కోసం ఇది కొన్నానండి ఒకటి. ఇది 420 రూపీస్. అదేమో 600 అండి. తర్వాత నెక్స్ట్ ఈ చీరలే చీరలు ఇష్టం మనకి. ఎన్నున్నా గాని కొనాలి, కొనాలి, కొనాలి. తర్వాత నెక్స్ట్ ఇంకోటండి సాఫ్ట్‌దనమాట. ఈ చీర చూడండి ఎలా ఉంది. ఇది కూడా 420 రూపీస్ అండి. ఈ 3 చీరలు కొనుక్కున్నానండి. ఎలాగైనా మనకు చాలా ఇష్టం గదా! కొనకపోతే అసలు ఉండలేము మనం. అందుకే కొనేసానండి. తిడితే తిట్టారు. తర్వాత ఫైనల్ ఇవి స్టిచ్చింగ్ ఇవ్వడానికి కొంచెం బోలెడు డబ్బులవుతాయండి. ఆ తర్వాత మీకు చెప్తాను అవి ఎలా కుట్టించాను ఏంటనేది కూడా చెప్తాను. ఈ చీర చూసారా? చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. ఈ 3 చీరలు కొన్నానండి. ఎన్ని కొన్నా మనకి మళ్ళీ ఆఖరిగా డ్రెస్ కొనుక్కోకపోతే ఉండలేం. ఎందుకంటే గబుక్కున ఏసుకెళ్ళిపోవాలంటే డ్రెస్సే కంఫర్ట్ గదా! ఆ డ్రెస్ కోసం ఇక్కడ మా అమలాపురంలో బట్టల షాపులకేదో కొదవ లేదండి. బోలెడు బట్టల షాపులు, బంగారపు షాపులు. ఇంక అంతకంటే ఏమీ లేదు. కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువ బట్టల షాపులు. బట్టలు ఎక్కువ కాస్ట్, అన్నీ ఎక్కువ కాస్టే. ఒక బిర్యానీ తప్ప. బిర్యానీ మాత్రం చాలా చాలా తక్కువ కాస్టే. అంటే కొంచెం తక్కువ కాస్ట్‌కి ఎక్కువొచ్చిద్దనమాట. ఇది మాత్రం బట్టలు మాత్రం చాలా కాస్ట్ ఉంటాయండి మా వైపు. మరి ఏం చేస్తాం? ఇదిగోండి ఒక డ్రెస్ కొనుక్కున్నాననమాట. ఇది టాపు. ఇది టాపు చూడండి ఎలా ఉందో. బావుంది. కాటన్‌ది. ఇదిగోండి టాప్ అనమాట. ఇది టాప్ ఒకటి. దీనికి మళ్ళీ స్ట్రెయిట్ ప్యాంట్ అనమాట. స్ట్రెయిట్ ప్యాంట్ వచ్చింది. బావుంది. లూజ్‌గా, కంఫర్ట్‌గా అంటే హౌస్ వైఫ్స్‌కి ఎలా ఉండాలో అలాగా కంఫర్ట్‌గా ఉంది. చాలా బావుందండి. ఒక డ్రెస్ అనమాట. ఇది ఒక 850 పడింది. దీనికి చున్నీ లేదు. చున్నీ మా ఇంట్లో ఉందిలెండి. నాకు ఇంకో డ్రెస్ మీద ఉంది. ఆ చున్నీ వేసేసుకుంటాను. చాలా బావుందనమాట. ఇది అంటే సాఫ్ట్‌గా ఉంది. కాటన్ అనమాట. ఈ డ్రెస్ ఒకటండి. ఇంకా నెక్స్ట్ ఎన్నున్నా, ఎన్నింత వేలు పెట్టి చీరలు కొనుక్కున్నా, ఎన్ని చేసినా గానీ మనకు ఫైనల్‌గా ఉండాల్సిందేంటి? నైటీ. ఆ నైటీ చూడండి. ఇక నైటీ కొనేసానండి. 2 నైటీలనమాట. ఇప్పుడు డ్రెస్సులు, చీరల కంటే నైటీయే కాస్ట్ ఎక్కువండి. ఇదిగోండి. నైటీ చూసారా? ఇది ఎంతనుకున్నారు? 566 చూసారా? కనబడుతుందా? చూడండి. 566, 566 అనమాట. 566 పెట్టి ఒకటేమో 566 ఇదొక నైటీ మెరూన్ కలర్‌ది బావుంది. సాఫ్ట్‌గా కాటన్. నెక్స్ట్ ఇంకో నైటీ అండి. ఇదిగోండి. ఇదొక నైటీ. ఇంకెన్నున్నా మనకి నైటీ ఉండాల్సిందే. ఎంత పట్టు చీర కొనుక్కున్నా, ఏం కట్టుకున్నా ఫైనల్‌గా మాత్రం నైటీ మాత్రం ఉండాలి. ఇది కూడా 566 రూపీస్ అండి. ఆ! చీరల కంటే కాస్ట్ ఎక్కువైంది నైటీలనమాట. ఈ 2 నైటీలు కొన్నానండి. ఒక డ్రెస్ కొన్నాను. ఒక 3 చీరలు కొన్నాను. ఇవి చీరలకి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించాలి. ఇంత పెద్ద పండక్కి ఇంత సింపుల్ చీరలైతే ఏం బావుంటది కదా! నేను ఒక హెవీ చీర కొనుక్కున్నాను. మన దేవి నవరాత్రులకి టైంలో అమ్మవారికి పెట్టాననమాట. అది స్టిచ్చింగ్‌కి ఇచ్చాను. ఫోటో ట్యాగ్ చేస్తాను. చూడండి. నా పండగ షాపింగ్ ఇదండి. మరి మీ పండగ షాపింగ్ ఎంతవరకు వచ్చింది? ఏంటి?
చెప్పాలి. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా చీరలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. అంటే అంటే తక్కువ కాస్ట్ ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ కొనుక్కునే శారీస్ అనమాట. అంతే. అంతకంటే ఏం కాదు. నాలాగే మీలో ఎవరైనా కొనుక్కుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మా వారు ఒక 3 డ్రెస్సులు కొనుక్కున్నారు. అబ్బాయిల బట్టలు ఏం చూపిస్తానులెండి బాగోదు. ఆళ్ళు ఏం వేసుకున్నా అలాగే ఉంటారు. మనమైతే రంగు రంగుల్లో మెరిసిపోతూ ఉంటాం కాబట్టి ఈ చీరలన్నీ మీకు చూపించాను. చూడండి. ఇదండి మా పండగ షాపింగ్ అనమాట. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అమ్మ కూడా ఏమి చీరలు కొనుక్కోదు. ఎందుకంటే అమ్మ ఎక్కువ నేనే పెడతాను అమ్మకి. అమ్మకి కూడా కొన్నాను. తర్వాత మీకు సంక్రాంతి రోజు చూపిస్తాను. ఆ చీరలు అప్పుడు పెడతాననమాట. అంటే మా అత్తగారికి, మా ఆడపడుచు గారు చనిపోయారనమాట. వాళ్ళకి పెట్టాలి. ఆ చీరలు అప్పుడు అమ్మకి పెడతామనమాట. ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. ఆ చీరలు 2 కొన్నాననమాట. అవి చూపిస్తాను మీకు ఆ రోజు. ఇవి మాత్రం ఇవ్వండి పండగ షాపింగ్‌కి. ఇంక ఇదేనండి. మీకు మంచి అంటే నేను కొనుక్కున్న పట్టు చీర కూడా చూపిస్తాను. అది ఫోటో ట్యాగ్ చేస్తాను. అది స్టిచ్చింగ్ ఇచ్చాను. ఆ బ్లౌజు ఒక షార్ట్‌లో చూపిస్తాననమాట. బ్లౌజ్ ఎలా ఉంది, ఎలా స్టిచ్ చేయించానో అది చూపిస్తానండి. చూడండి చాలా బాగున్నాయి. ఇది నా పట్టు చీర అండి, అమ్మవారికి పెట్టింది. మరొకసారి చూపిస్తాను. ఇదండి విశేషం. హ్మ్. ఈ నా చీరలు ఇలా ఉన్నాయండి. మీరేం కొనుక్కున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీది మా దగ్గరలో ఎక్కడైనా అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాలైతే చెప్పండి. అమలాపురంలో అయితే ఎలా కాస్ట్‌లుంటాయి, ఎలా రేటు అంటే ఎంత రేటే ఉంటాయో షాప్స్ మాత్రం ఫుల్ ఉంటాయండి. సౌత్ ఇండియా ఉంది, ఎస్ఆర్ ఉంది, సీఎంఆర్ ఉంది, మళ్ళీ చందన బ్రదర్స్ ఉంది. మళ్ళీ అలా ఇంకా అవంతిక ఏదో ఉందండి కొత్తది. అలా కొత్త కొత్తగా షాపులు ఉన్నాయి. ట్రెండ్స్ ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే కాస్ట్ కూడా బాగా పేలిపోతూ ఉంటది. ఇదండి నా పండగ షాపింగ్. మీరెంత చేశారు షాపింగ్ ఈ పండగకి? నాకైతే 3500లో అయిపోయింది. షాపింగ్ మాత్రమే. ఈ స్టిచ్చింగ్‌కి ఇంకొక రూ. 1000 ఓ 1500 అవుతది. చేయించిన తర్వాత బ్లౌజులు ఎలా కుట్టించాను అని కూడా మీకు చూపిస్తాను. ఇదండి నా పండగ షాపింగ్. ఉంటానండి మరి. నమస్కారం.